అందరికీ నమస్కారం. యూటీవీకి స్వాగతం. మరొక అంశంతో మీ ముందుకు వస్తూ ఉంటున్నాం. ఈ మధ్యలో చూస్తే సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక సేవకుడు ఇంకొక సేవకుని కానీ, లేమెన్ కానీ, లేకపోతే ఆధ్యాత్మికవేత్తలు కానీ, అది అన్యులు కానీ, ఎవరైనా కానీ సేవకునికి వ్యతిరేకముగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ బైబిల్లో చూస్తే సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో చూస్తే మొదటి నుండి 10-12 వచనాలలో మోషేకు వ్యతిరేకంగా తన సహోదరులు తోబుట్టువులు అన్న అహరోను, అక్క మిరియాము ఇద్దరు మాట్లాడితే దేవుడు వారిని హెచ్చరించడమే కాదు, మిరియాముని శిక్షించాడు, కుష్టి వ్యాధి చేత మొత్తాడు. కాబట్టి సేవకులకు ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు? నీ పిలుపు వారికి లేకపోవచ్చు, వారికి ఉన్న పిలుపు నీకు లేకపోవచ్చు, దేవుడు వారికి ఇచ్చిన దర్శనము నీకు లేకపోవచ్చు, లేక వారికి ఇచ్చిన తలాంతులు నీకు లేకపోవచ్చు. వారు ఏదో వాడబడుతున్నారని, ఆశీర్వదింపబడుతున్నారని, లేకపోతే వారి సంఘం పెద్దగవుతుందని అనేక రకాలుగా నీవు ఈర్ష్యతోనూ, అసూయతోనూ, కక్షతోనూ ఏదో ఒక రకంగా విమర్శిస్తున్నావు. కానీ సేవకుని విమర్శించకూడదు. అందుకే సంఖ్యాకాండము 12వ అధ్యాయం 8వ వచనములో చెప్తూ ఉన్నాడు, నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరెందుకు భయపడలేదు? సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఒకవేళ నేను ముఖాముఖిగా దర్శించి అతనితో మాట్లాడుదును, కానీ మీరెందుకు మాట్లాడుతూ ఉన్నారు? నా సేవకుడు సాత్వికుడు అని అంటాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సేవకునికి విరోధముగా మాట్లాడకూడదు. కుష్టు వ్యాధితో మొత్తబడింది, తన సొంత అక్కను కూడా వదిలిపెట్టలేదు. కనుక సేవకులకు మనం వ్యతిరేకంగా మాట్లాడకూడదు. అనేక రకాలైనటువంటి ఏదైనా చేరని ఒక శోధన లేక ఒక పొరపాటు తప్పు జరిగితే దగ్గరికి వెళ్ళి హెచ్చరించండి, ఫోన్ చేసి మాట్లాడండి. లేక ఇవేవి కావడం లేదంటే అతని కొరకు ప్రార్థన చేయండి. దేవా, నీ సేవకుడు నీ దర్శనాన్ని విడిచి ఇలాగున చేస్తూ ఉన్నాడని ప్రార్థన చేయండి. పర్సనల్గా వ్యక్తిగతంగా వెళ్ళి హెచ్చరించండి, లేక ఒక ఉత్తరం రాయండి. దేవుడు మాట్లాడుతాడు, దేవుడు హెచ్చరిస్తాడు, తగిన శిక్షను దేవుడు ఇస్తాడు. కానీ సేవకులైనటువంటి వారిని విమర్శించడం అది సరైనది కాదు. వారి పిలుపు వేరు, వారి దర్శనం వేరు, దేవుడు వారికి ఇచ్చినటువంటి సేవా తలాంతులు వేరు, వారి విధానములు వారు వాడబడుతూ ఉన్నారు. ఆత్మలు నశించిపోతున్నాయా? ఆత్మను బలపరచడము లేదా? కాబట్టి విమర్శించకూడదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, స్త్రీలైన పురుషులైన అహరోను హెచ్చరించాడు. మోషే అన్ననైన అహరోను, మోషే సొంత అక్క అయిన మిరియామును హెచ్చరించాడు. కానీ యాజకుడని అహరోను వదిలిపెట్టాడు. కానీ మిరియామునైతే కుష్టి వ్యాధి చేత మొత్తాడు. కనుక ప్రేమినటువంటి దేవుని బిడలారా, సేవకులను వ్యతిరేకించడము, వారి సేవను వ్యతిరేకించడము దయచేసి మీకు చేతులు జోడించి చెబుతున్న వారిని వ్యతిరేకించవద్దు. సేవకులను వారిని బాధించవద్దు. వారి కొరకు ప్రార్థన చేయండి, కన్నీటి ప్రార్థన చేయండి, ఉపవాస ప్రార్థన చేయండి. మీకు అంతగా వారి గురించి మీకు అంత మనసు నొచ్చితే ప్రార్థన చేయండి. దేవుడు లేడని నువ్వు నమ్ముతున్నావా? దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావు కదా. ఉన్న దేవుడే ఆ సేవకునితో మాట్లాడతాడు. ఒక సేవకుడు విమర్శించి భయంకరంగా వ్యతిరేకించి అన్యజనుల మధ్యలో దేవుని నామం దూషణ పాలవుతుంది. దయచేసి సేవకురారా, విశ్వాసులారా, నాయకులారా, మీకందరికీ చేతులు జోడించి చెబుతున్నా, సేవకులను వ్యతిరేకించకండి, సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడకండి. దేవునికి అవమానకరంగా వారు ఏదైనా చేస్తే ఒకవేళ శోధన వస్తుంది. ఆ శోధన వచ్చినప్పుడు వారికి గుర్తు చేయాలా ఇది సువార్త లేక దేవుని నామం దూషణ పాలవుతుందని వారిని హెచ్చరించాలి. కానీ ఇది పబ్లిక్గా యూట్యూబ్ చేసి అనేక రకాలుగా ఈ మధ్యలో చూస్తూ ఉన్నాను. నేను యూట్యూబ్లో పెట్టి అందరూ చూస్తారు యూట్యూబ్ను.
యూట్యూబ్ను అందరూ చూస్తారు. విశ్వాసులు చూస్తారు, అవిశ్వాసులు చూస్తారు, క్రైస్తవేతరులు చూస్తారు. వారు విమర్శించేవారు, తప్పుబట్టే వాళ్ళు చూస్తుంటారు. దాన్ని ఇంకా లాగి పెద్దగా చేయడానికి చూస్తూ ఉంటారు. కనుక ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, వారిని చూసి ఈర్ష్యపడుతున్నావా, అసూయపడుతున్నావా, లేక వారి క్షేమమును కోరాలని చూస్తున్నావా? అటువంటి వారైతే వారి దగ్గరికి వెళ్ళి హెచ్చరించండి. వారి క్షేమమును కోరితే వారికి ఉత్తరం రాయండి, నీకు తట్టుకోలేకపోతే. కానీ పబ్లిక్లో ఇలాగ పెట్టడం మంచిది కాదు. వారి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా, నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు, అందరితో మాట్లాడగలడు, అధికారులతో మాట్లాడగలడు. కాబట్టి సేవకులను కూడా హెచ్చరించగలడు, వారికి బుద్ధి చెప్పగలడు. కనుక దయచేసి సేవకులను విమర్శించడం మానండి, మానండి, మానండి. మరి అలాంటప్పుడు నిజంగా దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. సేవకుల్ని అవమానపరిస్తే దేవుణ్ణి అవమానపరిచినట్లే. కనుక దేవుడు మాట్లాడతాడు ముఖాముఖిగా, దర్శన రీతిగా. నేను మాట్లాడుతున్నాను, నువ్వెందుకు మోషేను విమర్శించావని సొంత అక్కను అన్నను హెచ్చరించాడు దేవుడు. మరి అలాంటిది దేవుడు నిన్ను హెచ్చరించడా? మనం ఇతరులని హెచ్చరిస్తే, వ్యతిరేకిస్తే, సేవకులను వ్యతిరేకిస్తే మనల్ని హెచ్చరించడా? వారు ఎంతో కష్టపడి, వారు ఎంతో బలవంతంగా దేవుని పిలుపును అందుకొని వచ్చినటువంటి సేవకులు. ఎవరైనా కానీ సేవకులను విమర్శించవద్దు, వారిని వ్యతిరేకించవద్దు. దయచేసి మరి అలాగున్న సేవకులు సద్విమర్శ ఉండాలి. దుర్విమర్శ, అది కూడా సద్విమర్శ అంటే వారికి ఒక ఉత్తరం ద్వారాను, ఫోన్ ద్వారాను, ఆ ప్రార్థనలో కూడా సద్విమర్శ చేయాలి, కానీ దుర్విమర్శ చేయకూడదు. దేవుని స్వరము విననివాడా, లేక దేవుని మాటలను నిర్లక్ష్యం చేసేవాడా సేవకుడు? కాబట్టి దయచేసి మీరు దుర్విమర్శ చేసి పబ్లిక్లో పెట్టి మీరు ఈ రీతిగా చేయకూడదండి. ఈనాడు సేవకుడు అంటేనే ఏమి లేని కాడ నిప్పును పుట్టించి మరి దాన్ని చాలా ఇది చేసేటువంటి వారు ఉన్నారు. అటువంటి వారి మధ్యలో సేవకులనే విమర్శిస్తే మరి ఎంత క్రైస్తవేతరులు కానీ సేవకులను దూషించాలని చూసి తప్పెక్కడ దొరుకుతుందని చూసేవాళ్ళు కానీ ఎలా చేస్తారు? దయచేసి గమనించండి, అలాంటివి చేయండి, అలాంటివి చేయకుండా మానుకోండి, అలాంటివి చేయకండి. దయచేసి మీరు ఈ యొక్క హెచ్చరికను దైవ సేవకులుగా, నేను ఒక సేవకుడిగా నేను చూస్తూ ఉన్నాను. ఒక సేవకుడు విమర్శింపబడుతూ ఉంటే అది నిజంగా ఎంతో బాధగా అనిపిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దయచేసి వారిలో ఏదైనా పొరపాట్లు కనబడితే ఒక ఉత్తరం రాయండి, మీరు చెప్పాలనుకునే ఉద్దేశము. అలాగను చేసినప్పుడు దేవుని కోపము నుండి మీరు తప్పించబడతారు. సేవకులైనా, సేవకురాండ్రైనా, సువార్థికులైనా దేవుని బిడ్డలను అలాగున చేయడము, దయచేసి విమర్శించడము మానుకోండి. అది మీకు క్షేమమని ఒక సేవకుడిగా నేను హెచ్చరిస్తూ మిమ్మల్ని ప్రాధేయపడుతూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. మీకు అర్థమైంది అనుకుంటాను, అపార్థం చేసుకోవద్దు. దయచేసి దేవునికి మహిమకరంగా ఉండండి. అలాంటి కృప దేవుడు మనకందరికీ దయచేయను గాక.